హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం యూక్లిడియన్ అల్గారిథం బేస్ చేసుకొని జీసీడీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. చూడండి, దీని మీద చాలా వీడియోస్ చేయడం జరిగింది. అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ యూక్లిడియన్ అల్గారిథం అనే ప్రూఫ్ కూడా చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియోలు చూడండి. యాక్చువల్గా ఏమీ రాని వాళ్ళకు కూడా చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా మనకున్నటువంటి ఈ టాపిక్ని చెప్తాను. ఏంటి అని అంటే బేసిక్స్ నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే మీకు ఎలాంటి డిజిట్ 2 డిజిట్స్ తీసుకుందాం. ఫస్ట్ 3 to 4 డిజిట్స్ వాల్యూ ఇచ్చినా ఆర్ 2 జీసీడీస్ కాకుండా 3 వాల్యూస్ ఇచ్చినా కూడా చేసే విధంగా చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. మీకు థీరం కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. యాక్చువల్గా యూక్లిడియన్ అల్గారిథం ఏం చెప్తుంది మనకి? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని తీసుకుంటాము. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద జీసీడీ. బట్ నార్మల్గా మనకి జీసీడీలో ఎలా అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి చేయమంటారు, ఆర్ యూక్లిడియన్ అల్గారిథం యూస్ చేసి చేయమంటారు. ఓకే, ఏది మెన్షన్ చేయకుండా జనరల్గా జీసీడీ సాల్వ్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఎవ్రీ టైం రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ అండి. యూక్లిడియన్ అల్గారిథం ప్రూఫ్ ఆర్ ప్రాబ్లం కంపల్సరీ, డామ్ షూర్ క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ ఎలా అంటే ఏదైనా 2 నెంబర్స్ ఇస్తారు. చూడండి, జీసీడీ ఆఫ్ 25, 60 ఫైండ్ అన్నప్పుడు మనం ఏం చేయాలనడానికి ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు యూక్లిడియన్ అల్గారిథం ఏం చెప్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలవాల్సింది ఏంటి అని అంటే ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటో తెలియాలి. రైట్, ఇక్కడ ఏంటిది అని అంటే మనకి ఏ ఈజ్ ద డివిడెంట్ అండ్ బి ఈజ్ ద డివైజర్. ఇక్కడ రాసాను కావాలంటే ఏ అనేది డివిడెంట్, ఏ అనేది డివిడెంట్, బి అనేది డివైజర్, క్యూ అనేది కోషెంట్, ఆర్ అనేది రిమైండర్ అని తెలిస్తే ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయొచ్చు. అది ఎలా అనంటే మరి ఇది ఎక్కడి వరకు చేయాలి మేడం అని అంటే ఫస్ట్ మీరు ఇది కనుక్కోండి. ఇచ్చిన 2 నెంబర్స్ తీసుకొని ఇది కనుక్కోవాలి. మరి ఇందులో ఏ ఏంటిది మేడం, బి ఏంటిది మేడం అని అంటే ఇప్పుడు 2 వాల్యూస్ ఇస్తారు. స్మాలెస్ట్ వాల్యూని మీరు డివైజర్ అని తీసుకోండి అండ్ గ్రేటెస్ట్ వాల్యూని డివిడెంట్ అని తీసుకోండి. మనం ఏమని రాస్తాం? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు అంటే గ్రేటెస్ట్ వాల్యూని ఏ అనుకుంటాం, స్మాలెస్ట్ వాల్యూని బి అనుకుంటాం. అనుకున్న తర్వాత మీరు ఇది కనుక్కున్న తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మళ్ళీ ఇక్కడ ఇదే మళ్ళీ ఇక్కడ రాసాను చూడండి, జస్ట్ Q1లో రాసాను, ఇది జనరల్ ఫామ్. ఓకే, ఇది ఫస్ట్ కనుక్కుంటాం. రైట్, ఇక్కడ వచ్చినటువంటి ఈ బి నేను ఏమంటున్నాను? డివైజర్. ఈ డివైజర్ని నెక్స్ట్ స్టెప్లో డివిడెంట్గా కన్వర్ట్ చేస్తాం. రైట్, ఈ రిమైండర్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం? డివైజర్ లాగా కన్వర్ట్ చేస్తాం. అంటే ఈ విధంగా మళ్ళీ R1 ఇక్కడ ఏమవుతుంది? నాకు డివిడెంట్ అవుతుంది. R2 ఏమవుతుంది? డివైజర్ అవుతుంది. ఓకే, మళ్ళీ R2 ఏమవుతుంది? డివిడెంట్ అవుతుంది. R3 ఏమవుతుంది? డివైజర్ నెక్స్ట్ స్టెప్లో. ఇది ఎక్కడి వరకు చేయాలి మేడం అని అంటే చెప్తాను చూడండి అమ్మా. ఇప్పుడు Rn-1 Rn+1 వరకు చేస్తారు. ఫైనల్లీ Rn+1 ఇట్ షుడ్ బి 0 వచ్చేంత వరకు. మరి 0 వచ్చిన తర్వాత దీని జీసీడీ ఏంటి అని అంటే నాన్ జీరో. జీసీడీ ఆఫ్ 2 ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు లాస్ట్ నాన్ జీరో రిమైండర్ అంటే ఎక్కడైతే ఈ రిమైండర్, దిస్ ఇస్ ద రిమైండర్ రైట్, ఇది 0 అవుతుంది. దీని ముందున్నటువంటి నాన్ జీరో రిమైండర్, దిస్ ఈజ్ మై ఫైనల్ జీసీడీ. కావాలంటే చూడండి ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ సింపుల్ చెప్తాను చూడండి. 25, 60 ఇచ్చారు, నాకు జీసీడీ కనుక్కోవాలి మేడం, నేను ఇది డైరెక్ట్ ఈ ఫార్ములాలో పెట్టాలా అని అంటే మీకు ప్రాబ్లం లేదు. దీన్ని ఫస్ట్ నార్మల్గా మన డివిజన్ ప్రాసెస్ యూజ్ చేసి చేయండి. రఫ్లో చూడండి, ఇక్కడ 60, 25 స్మాలెస్ట్ వాల్యూ ఏంటిది? 25. అంటే 25 అనేది నాకు ఏంటిది? ఇక్కడ డివైజర్. 25 అనేది ఏంటిది? నాకు డివైజర్. అంటే దట్ ఈస్ బి. మరి గ్రేటెస్ట్ వాల్యూ ఏంటిది? 60. 60 అంటే ఏంటిది? డివిడెంట్. దీన్ని ఏమంటాను నేను? డివిడెంట్ అంటాను, ఏ అనుకుంటాను. మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. తర్వాత ఆ ఫార్ములా ఫస్ట్ నార్మల్ డివిజన్ చేస్తాను చూడండి. అంటే 60 తీసుకోండి, 60ని బిగ్ నెంబర్ని ఎప్పుడైనా స్మాల్ నెంబర్తో చేస్తాను. 25 2s ఎంత వస్తుంది నాకు? 50. ఇప్పుడు బాగా వినండి, నాకు ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 10.
ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ని చూడండి, ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ని నెక్స్ట్ స్టెప్లో కోషంట్ అనుకోవాలి. అంటే దీన్ని కోషంట్ అనుకోని ఓకే, నెక్స్ట్ స్టెప్లో దాన్ని డివైజర్ అనుకోవాలి, నాట్ కోషంట్. నెక్స్ట్ స్టెప్లో దాని డివైజర్, ఇక్కడ డివైజర్ 25 కదా, ఈ డివైజర్ కాస్త డివిడెంట్గా చేంజ్ అవుతుంది. ఈ డివైజర్ ఏమవుతుంది, డివిడెంట్ అవుతుంది. ఈ రిమైండర్ ఏమవుతుంది, కోషంట్. చూడండి, ఈ డివైజర్ ఏమవుతుంది, డివిడెంట్ అవుతుంది. ఈ రిమైండర్ ఏమవుతుంది, కోషంట్ అవుతుంది. ఏం లేదండి, ఫస్ట్ మీరు ఇలా చెయ్యండి, మీకు ఎలా రాయాలో నేను చెప్తాను. 10 ఎందులో పోతుంది మనకి, 10 2s are 20. మరి రిమైండర్ ఎంత వచ్చింది, నాకు 5 వచ్చింది. అగైన్ ఈ రిమైండర్ నాకు ఏమవుతుంది, నాకు ఈ రిమైండర్ కాస్త నాకు డివైజర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి 10 అనేది ఇక్కడికి వస్తుంది, రైట్, ఇక్కడికి వస్తుంది. ఈ 10 చేస్తే 5 2s are 10. ఓకే, ఎక్కడ స్టాప్ చేయాలి మేడం అంటే, మీకు రిమైండర్ 0 వచ్చిందంటే దెన్ స్టాప్ ద మెథడ్. దీన్ని నేను యూక్లిడియన్లో ఎలా రాస్తానో చూడండి. ఫస్ట్ నార్మల్గా ఇలా చేసిన తర్వాత, ఇది నేను ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చెప్పాను, జీసీడీ నార్మల్ కనుక్కోవడంలో. ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, చూడండి నాన్న, మన ఫార్ములా ఏంటిది అని అంటే A = BQ + R. అవునా? మరి ఏ అంటే ఏమంటున్నాను, డివిడెంట్. డివిడెంట్ అంటే ఏంటిది, నాకు ఎప్పుడైనా డివిడెంట్ ఈజ్ ద గ్రేటెస్ట్ వాల్యూ, పెద్ద వాల్యూ. అంటే 60 = డివిడెంట్ 60 = డివైజర్ ప్లస్ కోషెంట్. డివైజర్ ఏంటిది నాకు ఇక్కడ 25, డివైజర్ ఇంటూ కోషెంట్. వాట్ ఈస్ ద కోషెంట్ హియర్, 2 ప్లస్ రిమైండర్ ఏంటిది నాకు ఇక్కడ 10, అది ఇక్కడ రాశాను. ఈజ్ ఇట్ క్లియర్? తర్వాత స్టెప్లో నాకేమవుతుంది, ఈ 25 విల్ బికమ్ టు ద కోషెంట్. ఇక్కడ ఉన్నటువంటి బి ఇక్కడికి వస్తుంది, ఈ 25 ఇక్కడికి వస్తుంది. 25 = ఎందుకని చూడండి, ఇక్కడ ఏంటిది నాకు డివిడెంట్ 25 అవుతుంది. డివిడెంట్ 25 అవుతుంది. మరి ఈ డివిడెంట్కి డివైజర్ ఏంటిది 10, డివైజర్ ఏంటిది నాకు 10. మరి కోషెంట్ ఏంటిది నాకు ఇక్కడ 2. మరి రిమైండర్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ 5. కావాలంటే చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ యారోస్ యూజ్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేసాము, ఈ 10 అనేది నాకు ఇక్కడ ఏమవుతుంది, నాకు ఇక్కడ 10 అనేది డివిడెంట్ అవుతుంది. ఓకే, డివైజర్ డివిడెంట్ కదా, డివైజర్ ఏంటిది 5 అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇది చూడండి, ఇక్కడ ఇందులో ఇది డివిడెంట్, ఇది డివైజర్, ఇది కోషెంట్. ప్రతిదానికి ఆ విధంగా రాయండి. అంటే ఏమవుతుంది, 5 × వాట్ ఈస్ ద కోషెంట్ 2 ప్లస్ రిమైండర్ 0. చూడండి, ఇక్కడికి ఆఫ్ చేద్దాము. బట్ ఇది రాసిన తర్వాత మీకు తెలియాల్సింది ఏంటంటే, నేను ఏమని చెప్పాను, ఇది రాసిన తర్వాత ఇలా యారో గుర్తు పెట్టుకోండి. ఈ 10 ఇక్కడికి వస్తుంది, తర్వాత ఈ 10 ఇక్కడికి వస్తుంది, ఈ 5 ఇక్కడికి వస్తుంది, ఈ విధంగా. ఓకే, జస్ట్ లైక్ హియర్. మరి ఇక్కడ వాట్ ఈజ్ అవర్ జీసీడీ ఫైనల్గా అని అంటే, ఎప్పుడైతే మనకి 0 రిమైండర్ వస్తుందో దెన్ స్టాప్ ద మెథడ్. ఏమంటున్నాను, జీసీడీ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్ బై యూజింగ్ యూక్లిడియన్ అంటే లాస్ట్ నాన్ జీరో రిమైండర్. నాన్ జీరో అంటే జీరోకి ముందున్నటువంటిది నాన్ జీరో రిమైండర్. దిస్ ఈజ్ మై నాన్ జీరో రిమైండర్. ఓకే, దట్ ఈస్ ద జీసీడీ ఆఫ్ దీస్ 2 వాల్యూస్. అంటే ఎలా రాస్తాను, జీసీడీ ఆఫ్ 25, 60 ఈజ్ వాట్ 5. అర్థమైంది కదా. నార్మల్ జీసీడీ కనుక్కోవడంలో ఎలా చేయాలో చెప్పాను ముందు వీడియోలో. ఫస్ట్ ఇలా రాసి దీన్ని యూక్లిడియన్కి అప్లికేబుల్ చేయండి. ఓకేనా. ఇప్పుడు కొంచెం క్రిటికల్ ప్రాబ్లం తీసుకుందాం. జస్ట్ నోట్ డౌన్. చూడండి, ఈ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, ఫైండ్ ద జీసీడీ ఆఫ్ 42823 అండ్ 6409 యూజింగ్ యూక్లిడియన్ అల్గారిథం. యూజింగ్ యూక్లిడియన్ అల్గారిథం అని అడిగినప్పుడు మనం ఏం కనుక్కోవాలి, జీసీడీ ఆఫ్ ఏంటంట, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఫస్ట్ రాయండి, 6409, 42823. దీనికి నార్మల్
డివిజన్ చేద్దాము, దాని తర్వాత యూక్లిడియన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ దీనికి నార్మల్ డివిజన్ చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది? 4 ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ? 6409. అంటే మీరు స్మాలెస్ట్ వాల్యూని ఏమనుకోవాలి? మనం ఇక్కడ డివైజర్ అనుకోవాలి, రైట్? డివైజర్ ఏదైతే అంటే ఏంటిది నాకు ఇక్కడ డివైజర్ ఏంటిది నాకు చెప్పండి? డివైజర్ ఈజ్ బి. బి ఈజ్ వాట్? హియర్ కన్సిడర్ బి ఈజ్ ఈక్వల్ టు 6409 ఈజ్ ద డివైజర్. ఓకే, తర్వాత ఏ అంటే గ్రేటెస్ట్ వాల్యూ 42823 ఈజ్ ద డివిడెంట్, రైట్? ఇప్పుడు మనం నార్మల్ వేలో క్యాల్సీ యూజ్ చేసి చేయండి అమ్మా. క్యాల్సీ ఉన్న వాళ్ళు క్యాల్సీ యూజ్ చేసి, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. ఏంటిదండి ఇక్కడ నాకు నార్మల్ వేలో 42823, దిస్ ఈజ్ మై డివిడెంట్. 6409 ఈజ్ ద డివైజర్. అంటే 6409ని మీరు ఏం చేస్తారని అంటే 6409 ఏ టేబుల్లో వస్తుంది? 6409 6 చెక్ చేయండి. అప్పుడు అది ఎంత వస్తుంది అని అంటే 38454. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ నుంచి తీసుకుంటాను 10. అప్పుడు నాకు 13లో 4 అంటే 9 వస్తుంది. ఇక్కడ 1 ఉంది, దెన్ అగైన్ 10 బారో చేస్తాను. 11లో నుంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది? 6. అండ్ హియర్ 7లో నుంచి 4 పోతే 3 అండి, దెన్ అగైన్ బారో. 12లో నుంచి 8 తీసేస్తే ఎంత వస్తుంది నాకు? ఇట్స్ 4, రైట్? ఇప్పుడు వచ్చింది, దిస్ ఈజ్ మై రిమైండర్. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డివైజర్ ఉందో దాన్ని డివిడెంట్గా కన్వర్ట్ చేస్తాను. అంటే 6409 ఏ టేబుల్లో వస్తుంది చూడండి? 4369 1s చెక్ చేద్దాం. 4369 దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చింది అని అంటే 2040 వస్తుందండి. ఓకే, దిస్ ఇస్ మై రిమైండర్. దీని ముందు ఉన్నటువంటి ఈ 4369 డివైజర్ ఇక్కడ ఏమవుతుంది? డివిడెంట్ అవుతుంది. 4369 అంటే 2040 2s చెక్ చేస్తాను. అప్పుడు అది ఎంత వస్తుందంటే 4080 వస్తుందండి. నాకు దీన్ని సింప్లిఫై చేస్తే రిమైండర్ ఇక్కడ 289 వచ్చింది. ఓకే, అప్పుడు ముందున్నటువంటి డివైజర్ డివిడెంట్ అవుతుంది. 2040 ఏ టేబుల్లో వెళ్తుందంటే 289. ఒక్కసారి చెక్ చేద్దామండి. 289 ఇంటూ 16 ఆర్ 17 తీసుకుంటే నో, ఎందులో వస్తుందండి మనకి? 289 జస్ట్ సెకండ్ ఇంటూ 7 చేయండి అమ్మా. 2023 వస్తుంది. అంటే 289 7s ఎంత? 2023. రిమైండర్ ఎంత వచ్చింది అని అంటే నాకు దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చినటువంటి రిమైండర్ 17. రిమైండర్ ఎంత వచ్చింది? 17. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఈ 17 ఇక్కడ రిమైండర్ని ఇక్కడ రాశాను. మళ్ళీ ఈ 289 డివైజర్ కాస్త డివిడెంట్ అవుతుంది. అప్పుడు ఏ టేబుల్లో వస్తుంది? 17 నాకు 289, రైట్? అంటే నాకు ఇక్కడ 0 రిమైండర్ వచ్చింది. దెన్ స్టాప్ ఇట్. ఇప్పుడు నేను దీన్ని యూక్లిడియన్లోకి కన్వర్ట్ చేస్తాను. చూడండి, యూక్లిడియన్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి మనం ఇక్కడ అంటే చూడండి అమ్మా, ఫస్ట్ ఇక్కడ నాకు ఏ ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే గ్రేటెస్ట్ వాల్యూ, బిగ్గర్ వాల్యూ. ఏ అంటే ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. అవునా? ఏ అంటే ఏంటిది నాకు? 428. నాతో పాటు సాల్వ్ చేస్తేనే ఈజీగా ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. బి అంటే ఏంటిది నాకు ఇక్కడ? డివైజర్. 6409 ఇంటూ కోషెంట్. వాట్ ఈస్ ద కోషెంట్ హియర్? 6 ప్లస్ రిమైండర్. ఎప్పుడైనా మీరు ఫస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇక్కడికి చెక్ చేసుకోండి, తర్వాత ఇంకొక డివిజన్కి వెళ్దాం. 4369 ఎంత వచ్చింది రిమైండర్? 4369. మళ్ళీ మనకు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చినటువంటి డివైజర్ కాస్త నాకు ఏమవుతుంది? డివిడెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఏమొస్తుంది నాకు? 6409. ఎందుకని? ఇక్కడ డివిడెంట్ చూడండి, మళ్ళీ నెక్స్ట్ డివిజన్లోకి వెళ్ళారనుకోండి, ఇది 6409 విల్ బికమ్ టు డివిడెంట్. అప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది నాకు? డివైజర్. డివైజర్ అంటే దేంతో డివైడ్ చేస్తున్నా?
చూడండి 4369 తో డివైడ్ చేస్తున్నా, ఇది కాస్త ఇక్కడికి వస్తుంది 4369 into quotient. What is the quotient here? 1 plus what is the remainder? 2040, right? Next మళ్ళీ ఏమవుతుంది, నాకు ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ కాస్త డివిడెంట్ అవుతుంది. 4369 is equal to ఇక్కడ ఉన్నటువంటి రిమైండర్ కాస్త కోషెంట్ అవుతుంది. రిమైండర్ ఏమవుతుంది, డివైజర్ అవుతుంది, రైట్? రిమైండర్ ఏమవుతుంది, డివైజర్ అవుతుంది. అంటే 2040 కావాలంటే ఇక్కడ చూసుకోండి, 2040 ఇంటూ కోషెంట్ ఈజ్ వాట్ 2 ప్లస్ వాట్ ఈస్ ద రిమైండర్ హియర్ 289. తర్వాత ఇదేమవుతుంది, అగైన్ 2040 ఇక్కడ వస్తుంది. మీకు అర్థం కావడానికి ఆరో పెట్టాను, ఎగ్జామ్లో పెట్టొద్దు. నెక్స్ట్ ఈ 289 కాస్త ఇక్కడికి వస్తుంది 289 ఇంటూ వాట్ ఈస్ ద కోషెంట్, 289 కోషెంట్ ఎంత వచ్చింది 7. వాట్ ఈస్ ద రిమైండర్ హియర్ 17. ఓకే, తర్వాత ఈ 289 కాస్త ఇక్కడికి వస్తుంది 289, ఇక్కడ ఎంత ఉంటుంది 17. 17 కి కోషెంట్ ఎంత వచ్చింది, అగైన్ 17. వాట్ ఈస్ ద రిమైండర్ హియర్ 0. ఇప్పుడు చూడండి, నాకు ఫైనల్ గా ఐ గాట్ 0 రిమైండర్. 0 రిమైండర్ కి ముందున్నటువంటి రిమైండర్ అనేది మన ఆన్సర్. ఎందుకని, జీసీడీ ఆఫ్ 2 నాన్ జీరో రిమైండర్స్ అంటే ఏమంటున్నాను నేను, యూక్లిడియన్ అల్గారిథంలో జీసీడీ అంటే నాన్ జీరో రిమైండర్, అంటే 0 రిమైండర్ కి ముందున్నటువంటి వాల్యూ. అంటే నాకు జీసీడీ ఆఫ్ ఏంటిది 6409, 42823కి ఎంత వచ్చిందండి ఆన్సర్ 17. కావాలంటే చెక్ చేసుకోండి. ఎప్పుడైనా నార్మల్ జీసీడీలో కూడా మనం 0 రిమైండర్ కి ముందున్నటువంటి డివైజర్ ని కోషెంట్ అంటాం, రైట్? అర్థమైంది కదా? ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి. ఆల్ ఎంఎస్ఎఫ్ వీడియోలు మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.